జస్ట్ 6 days లో 22 మిలియన్ ఫాలోవర్స్ తో బీజేపీని కూడా క్రాస్ చేసి ఎంటైర్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీకు తెలుసా? మే 17న సుప్రీంకోర్టు విచారణలో భాగంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఉద్యోగాలు లేని కొందరు బొద్దింకల్లా మారి సిస్టమ్ పై అటాక్ చేస్తున్నారని అనడమే ఈ సోషల్ మీడియా మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు తానన్నది కేవలం ఫేక్ డిగ్రీస్ తో సిస్టమ్ ను పాడు చేస్తున్న లాయర్లనే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ అప్పటికే బొద్దింకలతో పోల్చడం వల్ల యూత్ ముఖ్యంగా జెన్జీ చాలా హర్ట్ అయ్యారు. ఆ కోపంతోనే మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దిప్కే అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సెటైరికల్ డిజిటల్ గ్రూప్ ను క్రియేట్ చేశాడు. అండ్ ఇప్పటి వరకు ఆన్లైన్ ఫామ్ త్రూ 10 లక్షల మందికి పైగా ఈ సీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సీజేపీ పార్టీ తమ మేనిఫెస్టోలో ఈ 5 పాయింట్స్ ను పెట్టింది. లైక్ రిటైర్డ్ జడ్జెస్ కి రాజ్యసభ సీట్ ఇవ్వొద్దని, ఎలక్షన్ కమిషన్ ఓట్స్ డిలీషన్ గురించి, ఉమెన్ రిజర్వేషన్ గురించి, మీడియా రైట్స్ గురించి, అండ్ పార్టీలు మారే ఎమ్మెల్యేలను ఎంపీలను బ్యాన్ చేయాలని. సో ఆ మేనిఫెస్టో మీరు ఇక్కడ చూడవచ్చు. నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల 4 నీట్ ఆస్పిరెంట్స్ సైడ్స్ చేసుకున్నారు. దాంతో నీట్ పేపర్ లీక్ ఇష్యూని ఫోకస్ చేస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని గట్టిగా డిమాండ్ కూడా చేస్తున్నారు. ఫైనల్ గా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే తప్ప ప్రజలకి ముఖ్యంగా యువతకి చేసిందేమీ లేదు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేపర్ లీక్ వంటివి పెరిగిపోతున్నాయన్న భావనతో ఈ మూవ్మెంట్ కి భారీగా సపోర్ట్ లభించింది అని చెబుతున్నారు. మనం ఆల్రెడీ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో చూసాం జెన్జీ ఏం చేశారో ఏం చేయగలరో అనేది. సో ఓవరాల్ గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ పై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.